మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో సుమన్పై మంచిర్యాల పోలీస్ స్టేషన్లో పలు పిఎస్లలో కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయనను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అప్పటి నుంచి సుమన్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టు పోలీసులు పేర్కొంటున్నారు. ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం, ఇంట్లో కూడా లేకపోవడంతో 2 రోజుల నుంచి ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కాగా ఇటీవల మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్లమెంటు స్థాయి సమావేశంలో సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్పై రేవంత్ రెడ్డి అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేయడంపై ఘాటుగా స్పందించారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ను లంగా అని మాట్లాడుతున్నాడు, ఈ రండగాడు హోలేగాడు అంటూ ఊగిపోయారు. ఈ చెత్తనా కొడుకుని చెప్పుతో కొట్టిన తప్పు లేదంటూ చెప్పు తీసి చూపించారు. సంస్కారం అడ్డొచ్చి ఆగుతున్నామని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తన పదవిని బట్టి స్థాయిని బట్టి మాట్లాడాలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సుమన్. వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి చెప్పు చూపిస్తావా అంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టి ఆయన దిష్టిబొమ్మలు తగలబెట్టారు. ఎంతోమంది ఉద్యమకారులను మభ్యపెట్టి సుమన్ పబ్బం గడుపుకున్నారని విమర్శించారు. తక్షణమే సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పలు పిఎస్లలో సుమన్ వ్యాఖ్యలపై ఫిర్యాదులు చేశారు. దీంతో సుమన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధం కాగా ఆయన పరారీలో ఉన్నారు.